కనుమ రోజు మినీ వ్లాగ్‌లో ఇవేంటో చెప్తా అని చెప్పలేదు గదా! ఇవొచ్చేసి అవ్వరికలు అంటారు. ఇది కర్ణాటక స్పెషల్ అనమాట. పీల్ చేసుకున్నాక వాటిని బాయిల్ చేసుకోవాలి 5-6 విజిల్. బాయిల్డ్‌వి కొన్ని గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ చేసుకోవాలి. దీంట్లోకి చింతపండు, దోసకాయ, క్యారెట్, టమాటా, కొత్తిమీర, కరివేపాకు, వంకాయలు అన్నీ తీసుకున్నాం. సాంబార్ చేస్తున్నాం అనమాట. దీంతో చాలా రకాల వంటలు చేస్తారంట. ఆ పప్పులు ఉడకబెట్టిందే మనకి పప్పు అనమాట. ఇందులో ఏ పప్పు యాడ్ చేయం. సాంబార్ అన్నాం కదా అని. ఇంకా స్టార్టింగ్‌లో ఉల్లిపాయలు ఇంకా మనం అన్ని సాంబార్‌కి వేసుకుంటాం కదా! పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఏసాక అవి ఫ్రై అయ్యాక దోసకాయలు, క్యారెట్ వేస్తుంది. ఫస్ట్ అవి మగ్గాలి కాబట్టి. దాని తర్వాత అవి మగ్గాక ఉల్లిపాయలు వంకాయలు, టమాటాలు ఇంకా అవన్నీ వేసి అవన్నీ మగ్గిన తర్వాత చింతపండు వాటర్, ఇంకా చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి ఫస్టే మనం, మర్చిపోద్దు. దాని తర్వాత కారం వేసింది, ధనియాల పొడి, సాంబార్ పొడి, ఇంకా ఉప్పు, పసుపు వేసింది. ఇంకా ఈ పప్పులు ఇప్పుడే వేసుకోండి, ఇవి లాస్ట్ లో వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉడికిపోయాయి అనమాట. ఇంకా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకుంటే ఇంతే ఇంకా సాంబారు. ఇందులో పప్పు లేకుండా చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది సాంబార్. కర్ణాటక స్పెషల్. లైక్ చేయండి. మీకు కావాలంటే ఇన్స్టామార్ట్ లో దొరుకుతాయి ఇవి, ట్రై చేయండి.